బాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. తన సినిమాలకు కంటెంట్ తో ఆదరణ కోరాడు. నెగటివిటీని ధైర్యంగా ఎదుర్కొన్న ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లో తన ప్రత్యేక నటనతో గుర్తింపు పొందాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఆయన సవాళ్లను అధిగమించాడు. విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టిన కిరణ్ తన సినిమాలకు సింపతి కంటే కథ, టీజర్, ట్రైలర్లలోని నాణ్యతతో ఆకట్టుకోవాలని కోరాడు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకర్షించాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వ్యాఖ్యలు నెటిజన్ల ప్రశంసలు అందుకున్నాయి. సినిమాల్లో నటన, కథాంశంతో ప్రేక్షకులను మెప్పించాలనే ఆయన లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సింపతి కంటే నాణ్యతను నమ్ముకున్న కిరణ్ ధైర్యం అందరినీ ఆకట్టుకుంది. రానున్న రోజుల్లో ఆయన ఎలాంటి కథలతో ప్రేక్షకులను మెప్పిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కిరణ్ సినిమాలు కంటెంట్ తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. తెలుగు బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం హిందీలో రీమేక్ కానుంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన ఈ సినిమా హిందీలో ఎలాంటి స్పందన తెస్తుంది, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించిన సూపర్ హిట్ చిత్రం. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటనతో అనిల్ రావుపూడి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ చిత్రం హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో సందడి చేస్తోంది. అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ రీమేక్ పై అంచనాలు ఉన్నాయి. అయితే అక్షయ్ ఇటీవల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. హిందీ ఆడియన్స్ రీమేక్ల పట్ల ఆసక్తి తగ్గడం గమనార్హం. గతంలో అలవైకుంఠపురంలో రీమేక్ షెహజాదా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ హిందీలో ఎలాంటి ఫలితం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అక్షయ్ నటన, రీమేక్ అనుసరణ ఈ చిత్రానికి కలిసొస్తాయా అనేది కీలకం. మలయాళ చిత్రం లోకా చాప్టర్ 1 బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరోగా మెప్పించింది. 300 కోట్ల వసూళ్లతో రికార్డు సృష్టించిన ఈ సినిమా విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. లోకా చాప్టర్ 1 మలయాళ సినిమా పరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టించింది. కళ్యాణి ప్రియదర్శన్ ఫీమేల్ సూపర్ హీరోగా నటించిన ఈ చిత్రం డామినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కింది. నెస్లన్ తో కలిసి కళ్యాణి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇండియన్ సినిమాలో తొలి ఫీమేల్ సూపర్ హీరో చిత్రంగా ఈ సినిమా గుర్తింపు పొందింది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్ సాధించి మలయాళ సినిమాకు కొత్త రికార్డు నెలకొల్పింది. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ చిత్రం ఫ్రాంచైజ్ గా మరిన్ని సీక్వెల్స్ ను దారితీసింది. కళ్యాణి స్క్రీన్ ప్రెజెన్స్, నటనా నైపుణ్యం ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఈ విజయంతో ఆమె సౌత్ ఇండియాలో ఇండస్ట్రీ హిట్ సాధించిన హీరోయిన్ గా నిలిచింది. మలయాళ సినిమాకు ఈ చిత్రం కొత్త ఊపిరి లభించినట్లు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించారు? ఏదైనా సమస్య? పెద్దయినా చెప్తారు.